హలో జాన్ టాటా గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ Yes. ఇన్వైటింగ్. సార్, ఇప్పుడు క్రిప్టోలో చాలా సెక్టార్స్ ఉన్నాయి. సో హైయెస్ట్ డిమాండ్ ఉన్న సెక్టార్ అంటే ఏంటి సార్ అకార్డింగ్ టు యూ? యాక్చువల్లీ క్రిప్టోలో డిఫరెంట్ సెక్టార్స్ అయితే ఉన్నాయి. సో వీటిల్లో మనం ఫస్ట్ ఒక 2 to 3 కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో క్రిప్టో అనేది మనం స్టార్టింగ్ అనుకున్న నాట్ ఓన్లీ మనీ, దీనిలో ఉన్న టెక్నాలజీస్ ఏంటి అంటే క్రిప్టోలో స్టేకింగ్ అని, ట్రేడింగ్ అని, లెండింగ్ అని, బారోయింగ్ అని, అంటే మనకు ఒక బ్యాంకింగ్ సిస్టంలో ఏవైతే థింగ్స్ ఉన్నాయో, సో బ్యాంక్లో ఏంటి మనం వెళ్ళి ఎవరి దగ్గర కనుక లోన్ తీసుకుందాం అనుకోండి, ద సేమ్ వే ఇక్కడ దాన్ని మనం టెక్నికల్గా లెండింగ్ అండ్ బారోయింగ్ అని పిలుస్తాం. బట్ పని అయితే సేమ్, లోన్ తీసుకోవడమే. ఓకే, ఇంకొకటి స్టేకింగ్ అనడం. క్రిప్టోలో స్టేకింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీ దగ్గర కొన్ని టోకెన్స్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా హోల్డ్ చేసుకోవడం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇండైరెక్ట్లీ. అలా హోల్డ్ చేయడం వల్ల న్యూ టోకెన్స్ అనేది జనరేట్ అవుద్ది. ఓకే, మన మెయిన్ బ్యాంక్ సిస్టంలో ఏంటి, మన దగ్గర ఉన్న ఫండ్ ఉంటే ఆ ఫండ్ తీసుకెళ్ళి బ్యాంక్లో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకో మనీ జనరేట్ అవుద్ది కదా, ఎంత కొంత ఇంట్రెస్ట్. ద సేమ్ వే క్రిప్టోలో స్టేకింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే కొన్ని టోకెన్స్ని హోల్డ్ చేయడం వల్ల న్యూ టోకెన్ అనేది జనరేట్ అవుద్ది. ఓకే, సేమ్ ట్రేడింగ్ అంటే ఇంకా మనకు ఐడియా ఉన్నదే, మనం బై అండ్ సెల్ చేస్తాము బేస్డ్ ఆన్ మార్కెట్. స్టేకింగ్ అంటే ఇట్లా సేమ్ బ్యాంకింగ్ లాగా మనం హోల్డ్ చేస్తాము, మనీ మేక్ చేస్తాము. లెండింగ్ అండ్ బారోయింగ్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్లే సేమ్, అప్పు తీసుకోవడం, దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఈ విధంగా. సో దీంట్లో ఇంకొక న్యూ టెక్నాలజీస్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాయి. ఏంటిది అంటే ఎన్ఎఫ్టీ అని యూజ్ చేస్తాం. ఎన్ఎఫ్టీ అంటే ఏం లేదు, నాన్ ఫంజబుల్ టోకెన్. ఓకే, సో వీటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, సో మార్కెట్లో ఏదైనా ఒక యూనిక్ థింగ్ ఉందనుకోండి, యూనిక్ అంటే ఎట్లా అనుకోవచ్చు, సచిన్ టెండూల్కర్ బ్యాట్, లేకపోతే ట్విట్టర్లో ఫస్ట్ ట్వీట్. ఓకే, సో ఇట్లాంటి ఏవైతే యూనిక్ థింగ్స్ ఉన్నాయో వీటిని ఏం చేస్తున్నారు అంటే ఒక ఎన్ఎఫ్టీ లాగా క్రియేట్ చేసి ఆ ఎన్ఎఫ్టీని తీసుకొచ్చి ఒక బ్లాక్ చైన్ మీద రిజిస్టర్ చేస్తున్నారు. ఓకే, ఓకే, సో ఇప్పుడు మీరు వెళ్ళి కనుక దాన్ని బై చేస్తే సమ్ అమౌంట్ అనేది ఉంటుంది, మీరు బై చేస్తారు. బై చేసినప్పుడు అది మీ వ్యాలెట్లో మీకు రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు దీన్ని ఎవరికైనా సేల్ చేశారనుకోండి, అక్కడ మీ దగ్గర నుంచి నెక్స్ట్ వ్యాలెట్ ఎవరు బై చేశారో ఆన్లైన్లో రికార్డ్ అవుద్ది. అంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్గా మీరు ఏదైనా ఒక ఎన్ఎఫ్టీని బై చేయొచ్చు, సేల్ చేసుకోవచ్చు. యూనిక్ థింగ్స్, సపోజ్ తాజ్ మహల్ ఉంది, ఒక యూనిక్ థింగ్. ఇట్లా ప్రపంచంలో ఏదైనా ఒక యూనిక్ థింగ్ని మీరు క్రిప్టోలో అంటే ఒక బ్లాక్ చైన్ మీద కూడా బై చేయొచ్చు, సేల్ చేసుకోవచ్చు. ఇది ఎన్ఎఫ్టీ, నాన్ ఫంజబుల్ టోకెన్. ఓకే, ఇది ఒక న్యూగా రన్ అవుతున్న ఒక టెక్నాలజీ. ఇంకోటి ఏంటి అంటే ఫర్దర్గా మనకు ఇప్పుడు ఎంటర్ అవుతుంది ఏఐ టోకెన్స్ కూడా వస్తున్నాయి. అంటే మనకు మార్కెట్లో ఏదైతే ఏఐ థింగ్స్ రన్ అవుతా ఉన్నాయో ఈ ఏఐ టెక్నాలజీని కూడా క్రిప్టోలో కూడా తీసుకొచ్చి ఈ క్రిప్టోలో కూడా ఒక న్యూ టోకెన్స్ని కానీ న్యూ కాయిన్స్ని కానీ క్రియేట్ చేసి ఈ టెక్నాలజీలో మనకు మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నారు. ఇది ఏఐ మీద రన్ అవుతున్న ఒక టెక్నాలజీ. ఓకే, ఇంకోటి ఏంటి అంటే ఆర్డబ్ల్యూఏ అంటాం, అంటే రియల్ వరల్డ్ అసెట్. ఓకే, సో ఇవి ఎట్లా ఉంటుంది, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ ఉంది, మనకి ఏదైనా ఒక 1 ఎకరా పొలం ఉందనుకోండి. ఈ 1 ఎకరా పొలాన్ని మనం ఒక్క ప్లేస్లో ఉంది అంటే మార్కెట్లో ఎవరన్నా ఆ దగ్గర ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ చూసి కొనాలి అంటే కొనగలరు. అవును, ఈ 1 ఎకరా పొలాన్ని తీసుకొచ్చి ఒక కోడింగ్ ద్వారా ఒక బ్లాక్ చైన్ మీద ఒక 1 ఎకరా పొలం ఉంది అని కనుక బ్లాక్ చైన్లో క్రియేట్ చేసి పెడితే ఇది ప్రపంచంలో ఎవరైనా చూడగలరు, ఆన్లైన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ పార్ట్స్ లాగా, ఓకే, ఒక 1 సెంటు, ఒక 1 సెంటు, లేదా ఒక 1 గుంట ఇట్లా అంటాం కదా, ఇట్లా మల్టిపుల్ పీపుల్ ఇక్కడ ఆన్లైన్లో దాన్ని బై చేయొచ్చు. అవును, ఇప్పుడు ఇది రియల్ వరల్డ్ అసెట్, దీన్ని తీసుకొచ్చి ఆన్లైన్లో పెట్టడం వల్ల డిఫరెంట్ పీపుల్ బై చేయడం వల్ల మీకు అంటే ఈ రియల్ ప్రైస్ అనేది ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేస్తున్నారు. మేబీ సపోజ్ $1,000 ఉండే, ఓకే, ఎగ్జాంపుల్గా అంటున్నా, లేకపోతే ఒక $5,000 ఉండే మార్కెట్లో ఉన్న వాల్యూ. ఇక్కడ మీరు డిఫరెంట్గా బై చేయడం వల్ల 5,000 కాక బై చేయడం వల్ల డిమాండ్ పెరుగుతుంది కదా, అల్టిమేట్లీ 5,000 కాక మేబీ $1 million అవ్వచ్చు. ఓకే, ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ల్యాండ్స్ కానీ, లేకపోతే హోటల్స్ని కానీ, లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసిన తన రియల్ ఎస్టేట్ న్యూ వెంచర్స్ని కానీ వీటిని తీసుకొచ్చి ఒక బ్లాక్ చైన్లో కోడింగ్ ద్వారా రిజిస్టర్ చేసి వీటిల్ని అందరూ బై చేసేలాగా గ్లోబల్ వైడ్గా అందరికీ అవైలబిలిటీ ఉండేలాగా ఈ ఆర్డబ్ల్యూ ప్రాజెక్ట్స్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఓకే, దుబాయ్లో హైయెస్ట్ రన్ అవుతుంది అనమాట ఇది క్లియర్గా. సో ప్రతి ప్రాజెక్టు కూడా ఇలా న్యూ టెక్నాలజీ మీదకి ఎంటర్ అవుతున్నాయి. వాళ్ళు ఇక్కడ ప్రపంచం మొత్తం సేల్ చేసుకుంటున్నారు. బట్ మామూలుగా అయితే ఎక్కడ సేల్ చేయగలం, హైదరాబాద్లో ఏరియా ఉంటే ఆ 4 ప్లేస్లో ఉన్న వాళ్ళు వచ్చి బై చేయగలరు. అవును, ఇది ఒక న్యూ వే కదా క్లియర్గా. సో ఇది ఒక న్యూ టెక్నాలజీ మార్కెట్లోకి వస్తూ ఉంది, ఆర్డబ్ల్యూఏ అనేది. ఆర్డబ్ల్యూఏ, ఎస్. సో ఇట్లా మనకి మార్కెట్లో ఏవైతే డిఫరెంట్ న్యూ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా క్రిప్టో బ్లాక్ చైన్ మీదకి వచ్చేలాగా స్టెప్ బై స్టెప్ గ్లోబల్ వైడ్గా కంపెనీస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. సో దీన్ని యూఎస్ కూడా ఎక్కువ డిమాండ్, ఎక్కువ ఎంకరేజ్ చేయడం,
ఎక్కువ క్రిప్టో పరంగా టాప్ ప్లేస్లో ఉండడం, ఇవన్నీ కూడా యూఎస్ ప్రజెంట్ టాప్ వేలో తీసుకెళ్తూ ఉంది. మీరు చూడండి, Crypto. ప్రపంచంలో బిగ్గెస్ట్ టాప్ కంట్రీ కనుక రన్ అవుతుంది అంటే అందరూ కూడా వాళ్ళని ఫాలో అయ్యేలాగా చూస్తారు. Got it. So thank you, sir, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.